ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా పంజాబ్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. చివర్లో చెన్నై జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ కాస్త రసకందాయంలో పడింది. సూపర్ ఓవర్కు ఏమైనా దారి తీస్తుందేమో అని అనిపించింది. కానీ మార్కో జాన్సన్ ఆ అవకాశం ఇవ్వకుండా పంజాబ్ను గెలిపించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ సీజన్ మొత్తం కూడా చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యాలతో ఇబ్బంది పడింది. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. సరైన ఓపెనింగ్ జోడీ చెన్నై జట్టుకి ఈ సీజన్లో లభించలేదు. ఎన్ని కాంబినేషన్లు ట్రై చేసినా అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దానికి తోడు మిడిల్ ఆర్డర్లో కూడా ఏ బ్యాటర్ కూడా సరైన ఫామ్లో లేడు. ఈ రోజు మ్యాచ్లో సామ్ కరణ్ గనుక ఒంటరి పోరాటం చేయకపోయి ఉంటే చెన్నై మరింత దారుణంగా ఓడిపోయేది. సామ్ కరణ్కు బ్రేవిస్ కూడా కొద్దిగా సహకారం అందించాడు. వీరిద్దరూ మినహా మిగతా చెన్నై బ్యాటర్స్లో ఏ ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. దీన్ని బట్టి ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ఎంత దరిద్రమైన స్టేజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు చెపాక్లో ఆలౌట్ అవ్వడం ఇది 4వసారి. చెన్నై బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు సునాయాసంగా 200 స్కోరు దాటుతుంది అని అనిపించింది. కానీ చాహల్ ఊహించని బౌలింగ్తో చెన్నై పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో 19వ ఓవర్ వేసిన చాహల్ ఆ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు దక్కించుకోవడమే కాకుండా ధోనీ వికెట్ను కూడా అదే ఓవర్లో పడగొట్టి ఒకే ఓవర్లో 4 వికెట్లు దక్కించుకుని సంచలనానికి తెరతీశాడు. ఇదే క్రమంలో చాహల్ ఏమేమి రికార్డులు సాధించాడో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టుపై హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్గా చాహల్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా చెపాక్లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా కూడా చాహల్ రికార్డు సృష్టించాడు. ఇక పంజాబ్ జట్టు తరపున హ్యాట్రిక్ సాధించిన 4వ బౌలర్గా చాహల్ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు హ్యాట్రిక్ దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో 2 సార్లతో చాహల్, యువరాజ్ 2వ స్థానాన్ని పంచుకున్నారు. 3 సార్లతో అమిత్ మిశ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఓవర్లో 4 వికెట్లు దక్కించుకున్న ఐపీఎల్ బౌలర్స్ జాబితాలో 2 సార్లు ఈ ఫీట్ సాధించిన ఏకైక బౌలర్గా చాహల్ నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్ దక్కించుకున్న బౌలర్స్ జాబితాలో 9 సార్లతో చాహల్ మొదటి స్థానంలో నిలిచాడు. అలా చాహల్ తన స్పిన్ మ్యాజిక్తో ఎన్నో సంచలనాలకు తెరతీసి అసాధారణ బౌలింగ్తో ఊహించని రికార్డులను ఈ మ్యాచ్లో కొల్లగొట్టాడు. ఇక పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రాన్ సింగ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టగా ప్రియాన్ షారియా, శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు పంజాబ్ జట్టు 5వ స్థానంలో ఉండగా చెన్నై జట్టు 10వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గెలుపుతో పంజాబ్ జట్టు ఏకంగా 2వ స్థానానికి చేరుకుంది. చెన్నై జట్టు 10వ స్థానంలో పునాది వేసుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సమాధి చేసుకుంది. పంజాబ్ గెలుపుతో లక్నో జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త తగ్గగా ఢిల్లీ జట్టుకు కాస్త టెన్షన్ పెరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు మరోసారి నిరాశ మిగిలింది. ఓపెనర్ షేక్ రషీద్ 11 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రం 7 పరుగులు మాత్రమే చేసి మార్కో జాన్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై ఎంతో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఇద్దరూ కూడా ఈ మ్యాచ్లో నిరాశపరిచారు. దీంతో చెన్నై జట్టు 22 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాటర్ సామ్ కరణ్, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ 3వ వికెట్కు 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 12 బంతుల్లో 17 పరుగులు చేసిన జడేజా హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న వన్డౌన్ బ్యాటర్ సామ్ కరణ్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక మరో ఎండ్లో ఉన్న డెవాల్డ్ బ్రేవిస్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా వన్డే స్టైల్లో కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ మధ్య ఓవర్లలో సగటున ఓవర్కు 9 పరుగులు నమోదు చేస్తూ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 14 ఓవర్ల సమయానికి చెన్నై జట్టు 126 పరుగులు చేయగలిగింది. అయితే సరిగ్గా స్ట్రాటజిక్ టైమౌట్ ముగిసిన వెంటనే మొదటి బంతికే 26 బంతుల్లో 123 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రేవిస్ అజ్మతుల్లా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కీలక సమయంలో క్లిష్టమైన పిచ్పై ఒక సెటిల్డ్ బ్యాట్స్మెన్ వికెట్ను చెన్నై కోల్పోయింది. సామ్ కరణ్, బ్రెవిస్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కీలక సమయంలో వికెట్ పడ్డంతో చెన్నై స్పీడ్ తగ్గుతుంది అనుకుంటే సామ్ కరణ్ గేరు మార్చి పంజాబ్ బౌలర్ల బాక్సులు బద్దలుగొడుతూ ఒక్కసారిగా స్పీడ్ పెంచి సిక్సర్లు, 4లతో దుమ్ము దులిపేశాడు. సూర్యాంశు షెడ్గే వేసిన 16వ ఓవర్లో సామ్ కరణ్ భీకర హిట్టింగ్ చేసి
ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. 16వ ఓవర్ ముగిసే సమయానికే 160 పరుగులు చేయడంతో చెన్నై జట్టు చాలా సులభంగా 200 స్కోరు సాధిస్తుంది అని అనిపించింది. అంతేకాకుండా చెన్నై బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోస్తున్న సామ్ కరణ్ కూడా సెంచరీ చేసేలా కనపడ్డాడు. కానీ 47 బంతుల్లో 187 స్ట్రైక్ రేట్తో 88 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ బౌలింగ్లో సామ్ కరణ్ అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో సామ్ కరణ్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ధోని ఒక బౌండరీ సిక్సర్తో మెరుపులు మెరిపించడానికి ప్రయత్నించాడు. ఆ మెరుపులను ఆస్వాదించేలోపే 4 బంతులకు గాను 11 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే తన స్పిన్ మ్యాజిక్తో దీపక్ హుడాను 2 పరుగుల వద్ద, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్లను వరుస బంతుల్లో గోల్డెన్ డకౌట్ చేయడంతో ఈ సీజన్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గా చాహల్ నిలిచాడు. ఇక చివరి ఓవర్లో శివన్ దుబే భీకర హిట్టింగ్ చేస్తాడు అనుకుంటే 6 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో సులభంగా చెన్నై జట్టు 200 పరుగులు చేస్తుంది అనుకుంటే 20 ఓవర్లకు గాను 190 పరుగులు మాత్రమే చేసి 19.2 ఓవర్లకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్స్లో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ చెరొక 2 వికెట్లు, అజ్మతుల్లా, ఉమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరూ కూడా ఆరంభం నుండి 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ మెరుపు ఆరంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 15 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్యా అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్, 1 డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అయ్యర్ వన్డే తరహాలో కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ యాంకర్ రోల్ పోషించగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ మాత్రం 160కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ 31 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి పంజాబ్ స్కోరుని 100 పరుగుల మార్కు దాటించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చేయాల్సిన రన్ రేట్ పెరుగుతూ ఉండడంతో 36 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 54 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ భారీ షాట్కు ప్రయత్నించి నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ చాలాసేపు ఓపికతో బ్యాటింగ్ చేసి ఆ తర్వాత కాస్త స్పీడ్ పెంచి 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇక ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న నేహాల్ వధేరా 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడంతో పంజాబ్ జట్టుకు కాస్త టెన్షన్ పెరిగింది. అయితే అప్పుడే ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పటి వరకు వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ఒక్కసారిగా T20 మోడ్లోకి మారిపోయి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి దుమ్ము దులిపేశాడు. చెన్నై మెయిన్ బౌలర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పతిరాణా వేసిన 17వ ఓవర్ను టార్గెట్ చేసి శ్రేయస్ అయ్యర్ ఏకంగా 20 పరుగులు రాబట్టి పంజాబ్ గెలుపుని ఖాయం చేశాడు. శశాంక్ సింగ్ కూడా సూపర్ హిట్టింగ్తో అయ్యర్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారు అని అనుకుంటున్న తరుణంలో 4వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 12 బంతుల్లో 193 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేసిన శశాంక్ సింగ్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే 41 బంతుల్లో 176 స్ట్రైక్ రేట్తో 72 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ పతిరాణా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన శ్రేయాన్ షెట్గే కూడా 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అవడంతో కాస్త టెన్షన్ పెరిగిన మార్కో జాన్సన్ బౌండరీ కొట్టి పంజాబ్ గెలుపు ఖాయం చేశాడు. అలా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు చెన్నైని చిత్తు చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై బౌలర్స్లో ఖలీల్ అహ్మద్, పతిరాణా చెరొక 2 వికెట్లు దక్కించుకోగా జడేజా, నూర్ అహ్మద్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.